నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 6 మీడియా. చిన్న సినిమాలకు థియేటర్స్లో అంతగా ఆదరణ లేదని అంటుంటే, ఇటు పెద్ద సినిమాల పరిస్థితి కూడా అలానే ఉంది. మరి రవితేజ నటించిన ఇరుముడి మూవీ థియేటర్స్లోకి వచ్చిన 4 రోజుల్లోనే ఆ సినిమాను థియేటర్స్ నుంచి తొలగించారు. పోనీ సినిమా ఏమైనా యావరేజ్గా ఉందంటే, బ్లాక్ బస్టర్ హిట్ టాపిక్తో కలెక్షన్స్లో ఈ సినిమా దూసుకుపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా సినిమాను ఎందుకని థియేటర్స్ నుంచి తొలగించారు అంటూ ఇటు రవితేజ ఫ్యాన్స్ కూడా థియేటర్స్ ముందుకు వెళ్ళి వివాదాలకు చోటు చేస్తున్నారు. మరి ఈ సినిమాను తొలగించడం వెనుక కారణం ఏంటి అంటే, టాక్సిక్ మూవీ రిలీజ్కి సందర్భంగా ఈ సినిమాను సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నుంచి తొలగించినట్టుగా తెలియజేశారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి ఇలా ఉందా అంటే లేదు, డబల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది అని అంటున్నారు. అయితే ఉప్పల్లోని రాజలక్ష్మి థియేటర్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. సినిమా చూద్దామని అక్కడికి యువత వెళ్ళగా ఆ సినిమాను తొలగించినట్టుగా థియేటర్ యాజమాన్యం వాళ్ళు చెప్పారు. అయితే తొలగింపు వెనక ఉన్న కారణం ఏంటి అంటూ అక్కడికి వెళ్ళిన రవితేజ ఫ్యాన్స్ కూడా వారిని ప్రశ్నించడం, సినిమాను ఇప్పుడు థియేటర్ నుంచి తొలగించామంటూ టాక్సిక్ మూవీ కోసం ఈ సినిమాను థియేటర్స్ నుంచి తీసేసినట్టుగా వెల్లడించారు. అలా చూసుకుంటే సినిమా కలెక్షన్స్లో ముందుకు దూసుకు వెళ్తున్నప్పటికీ కూడా ఇలా పెద్ద సినిమాలకే ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటే చిన్న సినిమాల పరిస్థితి ఏంటి అంటూ కూడా వారు ప్రశ్నించారు. అయితే రవితేజ ఫ్యాన్స్ కూడా దీనిపై థియేటర్స్ యాజమాన్యంపై మండిపడినట్టు తెలియజేశారు. అయితే ఉప్పల్లోని రాజలక్ష్మి థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో టాక్సిక్ మూవీ కోసమైనా ఇలాంటి పరిస్థితి నెలకొంది, లేదా దీని వెనక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అంటూ కూడా తెలియజేస్తున్నారు. అయితే ప్రొడ్యూసర్స్ నిర్వాహం కూడా ఇందులో ఎంతో కొంత లోపించిందంటూ కూడా తెలియజేస్తున్నారు. మరి టాక్సిక్ మూవీ డైరెక్టర్తో పాటు ప్రొడ్యూసర్స్ కూడా ఇందులో ఎంతో కొంత కుమ్మక్కై ఉండొచ్చు అంటూ కూడా కొంతమంది దీనిపై మండిపడుతున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇరుముడి మూవీ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా అందరినీ అలరిస్తున్నప్పటికీ వచ్చిన 4 రోజుల్లోనే సినిమాను థియేటర్స్ నుంచి తొలగించడంపై అక్కడి ఉన్న వారందరూ కూడా మండిపడుతున్నట్టు తెలియజేశారు. మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొంచెం సేపు వేచి ఉండాల్సిందే అంటూ ఇటు రవితేజ ఫ్యాన్స్ కూడా తెలియజేయడం జరిగింది.